హాయ్ అండి. మన ఇంట్లో ఎప్పుడన్నా ఇడ్లీ మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం అయితే వాటిని చల్లారిపోతే తినలేము, పారేయలేమండి. నాకులాగా ప్రాణం ఒప్పని వాళ్ళు ఎంతమంది అండి. పారేయటానికి అస్సలు ప్రాణం ఒప్పదండి నాకైతే. ఏదో విధంగా తినేద్దామనే చూస్తాను. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ ఉప్మాని. మీరైతే మళ్ళీ చేసుకుని అయితే తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏంటండి ఎక్కడో కొడుతుందా? ఇది ఎక్కడో చూసామే అని అనుకుంటున్నారా? సూర్యవంశం సినిమాలో మీనా గారు చేశారండి. అది గుర్తొచ్చి ప్రయోగం చేశాను. ప్రయోగం అయితే సక్సెస్ అయిందండి. నేను ఈ ఫస్ట్ టైం కాదు, ఎప్పుడూ చేస్తూనే ఉంటానండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని తినండి. ఇష్టమున్న వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. దీనిలో ఏం అవసరం లేదండి, ఎక్స్ట్రా మీరు ఏం వేయొద్దు. తాలింపు దినుసులు, కరివేపాకు, కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఇడ్లీ ఉప్మా రెడీ. ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి.